రికార్డింగ్. సో అవుట్ ఆఫ్ 29 మెంబర్స్ చాలా తక్కువ మంది జాయిన్ అయినారు. ఎనీహౌ అంటే జాయిన్ అయిన అందరికి ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా థ్యాంక్ యూ. సి సిఆర్పిస్ కూడా చాలా మంది జాయిన్ అయినారు. ఈ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్ యూ టు రిగార్డ్ డేటా. సో ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ డేటాకు సంబంధించినటువంటి మీటింగ్ అనేది నేను పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ఈ రోజే ఎందుకు పెడుతున్నాను ఈ టైంలో అనేది ఏ, ఒకటి క్లియర్ చేస్తున్నాను. ఏంటిది అంటే మనకు రేపు మార్నింగ్ కలెక్టర్ గారితో రివ్యూ ఉంది. వన్ థింగ్. సెకండ్ థింగ్, లాస్ట్ 2 days మేము కంటిన్యూస్ గా వర్క్ షాప్స్ చేసినాము జడ్పిహెచ్ఎస్ బోర్గాంలో యూడైస్ వ్యాలిడేషన్స్ పైన. అండ్ టుమారో ఈజ్ ఆల్సో కలెక్టర్ గారితో రివ్యూ ఉంది ఆల్ యూడైస్ ప్లస్ యాక్టివిటీస్ అండ్ బడ్జెటరీ యాక్టివిటీస్ మీద. బడ్జెటరీ యాక్టివిటీస్ ఏవైతే ఆ, మనకు డబ్బులు ఎన్ని వచ్చినాయి ఖర్చు పెట్టలేదని, అది ఒక ప్రధాన 2 things. అండ్ థర్డ్ థింగ్ ఈస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ పైన. సో ఆఫ్టర్ 2 days నేను హైదరాబాద్ వెళ్ళాల్సింది. సో మండే వరకు రాను. సో నాకు టైం లేదు. సో ఈ యాక్చువల్ గా ఈ డేటా అనేది మనకు ఆన్ థర్డ్ రోజు బై బై పోస్ట్ వచ్చింది ట్రాన్స్పోర్ట్ అనేది. అది మెయిల్ రాలేదు. అది ఇన్వార్డ్ లో చాలా గ్యాప్ టైం తీసుకున్నారు వాళ్ళు. అక్కడ మనకు గ్యాప్ వచ్చింది. అది ఎవరు మనకు చెప్పలేదు, ట్రాక్ కాలేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ రోజు డిఓ సార్ కూడా కాన్ఫరెన్స్ కి వెళ్ళినారు. అక్కడ కూడా చెప్పినారు సార్ కూడా వర్క్ స్ట్రెస్ లా మరి చెప్పలేదు. జనరల్ గా వస్తాయి మన వాళ్ళు చూస్తారు అనుకున్నారు సార్, అక్కడ మిస్ అయింది. సో ఈ రోజు బై 4:30కి నాకు ఫోన్ వచ్చింది. 3 to 4 మధ్యలో ఐ థింక్ అరౌండ్. అప్పుడు ట్రాన్స్పోర్ట్ అండ్ సమ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఇష్యూ అండ్ ఇంకా సమ్ 3 or 4 ఇష్యూస్ తోని మనకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. సో ఆ టైంలో మనం ఏంది అంటే అసలు ఏం జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే 2 రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు. ఆ గ్యాప్ అనేది చాలా స్పష్టంగా మనకు కనబడడం జరిగింది. ఆ సీరియస్నెస్ తోని వాళ్ళు చెప్తే సో నేను వాళ్ళకి అస్యూరెన్స్ ఇచ్చినాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను మీకు డేటా క్లియర్ చేస్తున్నా, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేస్తే వాళ్ళు కన్విన్స్ అయినారు. సో ఇది జరిగిన విషయం. సో కాబట్టి ఏంటంటే ఈ టైంలో మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. ఈ టైం లేక నాకు పెట్టడం జరిగింది. రేపు కూడా మీటింగ్ పెట్టుకునే వాళ్ళమే. కానీ రేపు ఆల్మోస్ట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 sessions మనకు మీటింగ్స్ ఉన్నాయి. సో ఎక్కడ టైం దొరకదు. మీరైతే ఇంకా వర్క్ అన్నా చేసుకోవచ్చు కనీసం అనేది ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సారీ ఫర్ డిస్టర్బెన్స్. అందరికీ కూడా నేను ఏం చేయలేను, నా చేతిలో లేదు. నేను డైలీ ఆల్మోస్ట్ ఇట్లనే హార్డ్ వర్క్ చేయాల్సిన టైం వచ్చింది. ఇంకొన్ని రోజులు అయినాక మీకు కూడా స్టార్ట్ అవుతుంది హార్డ్ టైమ్స్ లో వర్క్ చేయాల్సింది. తప్పేటట్లు లేదు. సాధ్యమైనంత వరకు పనిని రెడ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. ఆ, ఇబ్బంది కలగకుండా చూస్తాం, కానీ మా చేతిలో లేని అంశాలను మేము ఏం చేయలేము. సో ఇక్కడ మీ అందరికీ తెలుసు ఆ ఈ ఇక్కడ ఒకటి జియో కాపీ ఉంది. దాంట్లో అబౌవ్ 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ట్రాన్స్పోర్ట్ వర్తిస్తుంది. గతంలో చెప్పినాం. ఈ విధమైనటువంటి ప్రపోజల్స్ అనేటివి మనం ఇచ్చినాము. ఇది కాదు, ఇది వేరే ఫైల్. ఓకే, నేను రేపటి మీటింగ్ కి కూడా డేటా తయారు చేస్తాను. సో ఇక్కడ ఈ డేటాను మీరు సబ్మిట్ చేయడం జరిగింది. నేను అన్మ్యూట్ కూడా చేయాలన్నా ఎవరైనా మధ్యలో మాట్లాడతారేమో, మరి డిస్టర్బెన్స్ అవుతుందని మ్యూట్ చేయలేదు. రైట్, ఓకే. నౌ యు ఆర్ ఏబుల్ టు స్పీక్. సో ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి డేటా అనేది మనం ఆ, గత సంవత్సరం మనం డేటా ఇవ్వడం జరిగింది. సో ఈ డేటా ప్రకారం ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఇంతే శాంక్షన్ వచ్చిందని అనుకుందాము. ఇక్కడ ప్రైమరీలో మనకు 49 మంది, సెకండ్ అప్పర్ ప్రైమరీలో 99, హై స్కూల్లో 110. సో దిస్ వన్ అండ్ ఈ 49 కలుపుకొని 258 మెంబర్స్ కి మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వచ్చు. సో 258 మెంబర్స్ అనేటి వాళ్ళకు ఏ హ్యాబిటేషన్స్ లో ఎవరికి మీరు నేమ్ వైజ్ అనేది ఇచ్చినారు. ఇక్కడ ఎలిమెంటరీకి ఎంత మందికి ఇచ్చినారు,
సెకండరీకి ఎంతమందికి ఇచ్చినారు అనేది మీకు క్లియర్గా ఈ డీటెయిల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు మెయిల్ పెట్టాను నేను. సో ఇది చూసుకోండి. ఇక్కడ నుంచే డేటా తీసుకోండి. అండ్ ఈ సంవత్సరం కూడా మనం డేటా ఇచ్చినాము. ఎందుకంటే కారణం ఏంది అంటే ఈ ఎవ్రీ టైం మనం డేటా అడుగుతున్నాం కానీ వాళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదు. వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు అని మనం కూడా ఎక్కువ స్ట్రెస్ చేయలే, కానీ ఇప్పుడు ఇస్తారట. ఇస్తే సంతోషము. నెక్స్ట్ ఇయర్ కైనా కూడా ఆ డబ్బులు ఇస్తే కూడా సంతోషమే. కానీ రాబోయే కాలంలో మాత్రము చాలా స్పష్టంగా 1 కిలోమీటర్, 3 కిలోమీటర్, 5 కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మీరు ఖచ్చితమైనటువంటి ప్రామాణికతను పెట్టుకొని మరీ పనిచేయండి. ఈ విధంగా మనకు స్కూల్ లెస్ హ్యాబిటేషన్స్ మీద కూడా చాలా మనం వర్కౌట్ చేస్తున్నాము. సిఆర్పిస్ కూడా చేస్తున్నాం. ఇక్కడ చూసుకోండి, ఏదైతే రిమోట్ లొకేషన్ ఉంది, ఇక్కడ మీరు విలేజ్ నేమ్, హ్యాబిటేషన్ చేసి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ సైంటిఫిక్ చేసినా కానీ మీకు ఇక్కడ ఆ స్కూల్ కోడ్ వేసుకొని ఇక్కడ ఎన్ని వేస్తే ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏంది అనేది కూడా మీకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు అంటే మాకు ఎగ్జాక్ట్ గా ఎన్ని కిలోమీటర్లు ఉందని మాకు ఎట్లా తెలుస్తుంది అని అనుకుంటే కూడా మీరు ఖచ్చితంగా లాంగిట్యూడ్ లాటిట్యూడ్లతో కూడా కొలవచ్చు. మనము ఒక సైంటిఫిక్ ఫార్ములాలను ఆధారంగా చేసుకొని తయారు చేయడం జరిగింది. ఇది బహుశా వేరే జిల్లాలో ఎవరు తయారు చేసి ఉండకపోవచ్చు, కానీ ఇది మాకు చాలా హెల్ప్ఫుల్. అంటే సైంటిఫిక్ గా ఉంటుంది. బై రోడ్ వే కూడా డిస్టెన్స్ ఉంటుంది. ఇది మనం ఓన్లీ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ తీసుకుంటే ఏంటంటే ఏరియల్ సర్వే, ఏరియల్ వ్యూలో మాత్రమే కనబడుతుంది. కాబట్టి ఇది ప్రపోజల్ ఆయనతో చేయించుకొని ఆ హెచ్ఎంతో ఎంఈఓతో చేసుకొని డీటెయిల్స్ చేసుకోవచ్చు. ఇది కూడా డేటా మళ్ళీ ఒకసారి పెట్టాము. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఇక్కడ ఈ డేటాను అడగడం జరుగుతుంది ఇందులో ఫ్రమ్ జూన్ టు జనవరి వరకు. సో ఇక్కడ సీరియల్ నెంబర్, మండల్ నేమ్, స్కూల్ కోడ్, స్కూల్ నేము, చైల్డ్ నేము, జెండర్, పెన్ నంబర్, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్, ఫాదర్ నేమ్, కమ్యూనిటీ అండ్ స్టడీయింగ్ క్లాస్, ప్రజెంట్ ఏ స్టడీ, హ్యాబిటేషన్ ఫ్రమ్ విచ్ స్టూడెంట్ ఈస్ అటెండింగ్. ఇది హ్యాబిటేషన్ కోడ్ డాష్ హ్యాబిటేషన్ నేమ్ రాయండి. స్కూల్ డిస్టెన్స్ ఫ్రమ్ హ్యాబిటేషన్ ఎంత ఉంటే ఆ కోడ్ నంబర్ ఖచ్చితంగా ఈ అపాస్ట్రఫీ పెట్టి మరి కొట్టండి. ఎందుకంటే నంబర్స్ హెవీగా ఉంటే అది ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్ లోకి వెళ్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఐఎఫ్సి కోడ్ జాగ్రత్తగా చూసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ అండ్ వర్కింగ్ డేస్. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి అనేది మనకు ఒక మంత్ లో 25 ఉన్నాయి. ఆ చైల్డ్ పర్టికులర్ ఆ చైల్డ్ 20 అంటే 80% వస్తాడు. ఇన్ కేస్ మీరు 25 రోజులకు అతను 15 రోజులు జాయిన్ అయితే 60 వస్తాడు. ఇట్స్ నాట్ ఎలిజిబుల్, నాట్ రికమెండెడ్. సో ఈ నంబర్ ఆఫ్ డేస్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి. యాక్చువల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ రూపీస్ 600 ఎన్ని ఉన్నాయి, ఆ కాస్ట్ అనేది మనకు ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకుంటే కూడా కాబట్టి ఇక్కడ ఉందా, మనం ప్రపోజల్స్ లో పంపినాము. మీరు చూస్తే కాస్ట్ ఎంత, ఇది 6000, 6000 రూపీస్ వస్తుంది పర్ చైల్డ్. ఒక మంత్ కి 600 వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 600 డిస్ప్లే కూడా వచ్చింది ఆటోమేటిక్. ఈ విధంగా ప్రతి నెల చేసుకుంటూ రావాలి. అన్ని చేసి ఎంఏ సంతకాలతోని కాపీ అనేది సబ్మిట్ చేయండి. బై మండే నేను దీన్ని మళ్ళీ అడగడం జరుగుతుంది. ఎనీ ఇష్యూస్ ఉన్నాయా, ఏదన్నా ఇందులో అర్థం కానిటువంటి అంశం కానీ ఏదన్నా కానీ ఎవరికైనా. ఇంటర్లింక్డ్ ఉంది డేటాకు ప్లస్ ఈ ఎక్సెల్ షీట్కి. మీరు ఇచ్చిన ప్రపోజల్లో చైల్డ్ వైజ్ నేమ్స్ ఆల్రెడీ ఇచ్చినారు. ఇక్కడ ఆ పేర్లు మారినా పర్వాలేదు, కానీ సంఖ్య అనేది ఆ మండలంలో ఉన్నటువంటి సంఖ్యకు డిబేట్ కాకుండా చూసుకోండి. ఇంకెవరికైనా ఇంకే ఏదైనా డిమాండ్స్ ఉంటే మన దగ్గర ఏమైనా డేటా మిగిలిపోతే మనం చూద్దాం. రైటా? ఎనీ ఎనీథింగ్, ఎవరికైనా ఏదన్నా అడగాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. ఉందా ప్రొవిజన్? అవుతుందా మీరు? ఏదో సార్ మీటింగ్ నిల్ వెళ్ళడం రిపోర్ట్ ఆ నిల్ రిపోర్ట్ కూడా మంత్ వైజ్ పెట్టాలా కంపల్సరీ, తప్పదు. అంటే ఎందుకంటే సైన్ ఎంఏ సైన్ పెట్టాలా సార్?
ఎంఓ సైన్ పెట్టాలి. ఎక్సెల్ కాపీ అండ్ ఎంఓ ఇంక్ సైన్ కాపీని స్కాన్ చేసి రెండింటిని ఓకే మెయిల్ సార్, రైట్ కలిపి సార్. పెట్టేశారు. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? క్లియరా? మీటింగ్ వైండ్ అప్ చేద్దామా? అంటే ఆడ్ అవర్స్ కాబట్టి. సబ్మిషన్ సార్. సార్ చెప్పండి సార్ చెప్పండి చెప్పండి. సార్ చిల్డ్రన్స్ ప్రవీణ్, యువర్ వాయిస్ ఇస్ అకౌంట్ నాట్ నంబర్. క్లియర్ గా ఒకసారి క్లియర్ చెప్పండి, మళ్ళీ వినపడలేదు. ఆ పిల్లలకి అకౌంట్ నంబరు లేదు అన్నారు సార్. లేకపోతే ఇది డిబిటీ మెథడ్, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ మెథడ్. సో ఈ డిబిటీ మెథడ్ లో ఏంటంటే ఖచ్చితంగా అకౌంట్లకే డబ్బులు వేస్తారు, మనం ఏం చేయలేము దానికి. రైటా? వాళ్ళని ఎవరిని ఫోర్స్ సార్. చేయకండి, ఈ టైంలో ఫోర్స్ చేయొద్దు. మళ్ళీ మనకు ఏమంటారంటే బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. రైటా? ఎవరు ఇస్తే వాళ్ళకి తీసుకోండి, లేని వదిలేయండి. ఓకేనా? రైటా? ఓకే సార్. రైట్ సార్, రైట్. అందరికీ కూడా సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఈ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్ట్ కి ఎలిజిబుల్ గా నెక్స్ట్ ఇయర్ అయినా రాబోయే అప్కమింగ్ ఇయర్స్ లోనైనా వాళ్ళకి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అనేటివి ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. చైల్డ్స్ అందరికి కూడా బ్యాంక్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏ బ్యాంకు డినై చేయడానికి లేదు కాబట్టి వాళ్ళకు స్పష్టంగా చెప్పి అవేర్నెస్ కల్పించి మాత్రమే చేయించండి. అదర్వైజ్ ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో మనం ఏం చేయలేము, వాళ్ళకి హెల్ప్ చేయలేము. రైటా? మళ్ళీ ఇంకోటి, డిపార్ట్మెంట్ 6 ఏండ్ల నుంచి ఎవరికి ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టో ఏదో పెట్టి అకౌంట్ తీసిన తర్వాత డబ్బులు వేయకపోతే అదంతా మనకు పెద్ద న్యూసెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఏదున్నా సమస్య రాకుండా చూసుకోండి. ఓకేనా? రైట్? క్లియరా? ఎనీథింగ్ ఎల్స్? కెన్ ఐ వైండ్ అప్ దిస్ మీటింగ్? ఓకే, మీటింగ్ వైండ్ అప్ చేస్తున్నాను. జాయిన్ అయిన అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.